ఐపీఎల్ లోనే 5 టైమ్స్ ఛాంపియన్స్ అయినటువంటి ముంబై ఇండియన్స్ టీం మాత్రం ఐపీఎల్ 2024 లో మాత్రం 3 మ్యాచెస్ అయితే ఓడిపోయారు. అది కూడా కన్సిక్యూటివ్ గా ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా 3 మ్యాచెస్ అయితే ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై, సెకండ్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ పై అండ్ లాస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై అయితే ఘోరంగా మ్యాచెస్ అయితే ఓడిపోయారు. ముంబై ఐపీఎల్ 2024 లో ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అది కూడా వరుసగా 3 మ్యాచెస్ అయితే ఓడిపోయారు. దాంతో దెబ్బకు ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే ప్రతి ఒక్కరు ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. ఒకవేళ కనుక ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాకుండా రోహిత్ శర్మ కనుక ఉండుంటే ఈ 3 మ్యాచెస్ లో పక్కా 2 మ్యాచెస్ అన్న గెలిపించేవాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేతిలో ఉందని చెప్పేసి చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చాలా అంటే చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాడు. త్వరగా కెప్టెన్సీని మార్చండి అని చెప్పేసి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మాత్రం ఒక రేంజ్ లో ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. రియలీ ఒక ఛాంపియన్ టీం నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఎవరు కూడా కలలో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. త్వరగా ఐపీఎల్ 2024 లో ముంబై ఇండియన్స్ టీం మాత్రం మేలుకోవాల్సి ఉంటుంది. లేదంటే చాలా అంటే చాలా వెనకబడిపోతారు. మరి చూడాలి రాబోయే మ్యాచెస్ లో ఉన్న కెప్టెన్ ని మారుస్తారా, లేదంటే టీమ్ ని మారుస్తారా, లేదంటే మ్యాచెస్ ని గెలుస్తారా అనేది అయితే. మరి మీకేమనిపిస్తుంది? ఐపీఎల్ 2024 లో ముంబై ఇండియన్స్ టీం కంబ్యాక్ చేస్తారా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.